హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి అన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది లంచ్ బాక్స్లోకి సింపుల్ రెసిపీ. ముందుగాల ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ముప్పావు వంతు పెసరపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూసారుగా అన్నం అనేది ఉడికింది. పక్కన కొన్ని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్ ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నం అనేది కొంచెం లిక్విడ్ లాగా రావడం కోసము ఈ విధంగా వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పక్కనే పోపు కోసం గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత 5-6 మిరియాలు వేసుకొని కొంచెం ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చివరిలో కొంచెం పసుపు వేసుకుంటే మనం పోపు అయిపోయినట్టు. ఈ పోపుని తీసుకొచ్చి మనం ఉడికించుకున్న పప్పు దాల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే సింపుల్గా కట్టె పొంగలి రెడీ అయినట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.